గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో ఆంధ్ర రాష్ట్ర రజక సంఘం ఉద్యోగుల ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ల మాధవి పాల్గొన్నారు. ముందుగా ఆమెకు స్వాగతం పలికి సన్మానం చేశారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ వెనుకబడిన కులాల సమస్యలు కూడా పరిష్కరిస్తూ వస్తున్నామని, బీసీ డిక్లరేషన్ ఫామ్లో కూడా చంద్రబాబు నాయుడు రక్షణ చట్టాన్ని కల్పించి రజకుల్ని ఎస్సీలో చేర్చే చట్టాన్ని మేనిఫెస్టోలో అందించడం జరిగిందని అన్నారు. ఇప్పటికే ఉద్యోగుల సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అది కూడా నెరవేర్చడం జరిగిందని అన్నారు. అందరూ కూడా ఒక చాకలి ఐలమ్మగా తనను రజక సామాజిక వర్గానికి చెందిన ఒక సోదరిగా హక్కున చేర్చుకున్నారని, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమానికి రజక సంఘం నాయకులు, ఉద్యోగస్తులు, వివిధ హోదాలో ఉన్నవారు తదితరులు పాల్గొన్నారు. మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారికి స్వాగతం. వేదికని ఆనందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఐక్యత ఐక్యత ఐక్యత. ఇటు తిరగండి మేడం. సార్ అట్టే ఉంది. ఉద్యోగస్తుల ఐక్యత, రజక ఉద్యోగస్తుల ఐక్యత, రజక ఉద్యోగస్తుల ఐక్యత, చెప్పాలి. రజక ఉద్యోగస్తుల ఐక్యత, రజక ఉద్యోగస్తుల ఐక్యత. సార్ ఎన్నికరండి సార్, కొంచెం ఎన్నికరండి సార్. ఒక్కసారి సార్ సార్ రెడీ సార్, రెడీ సార్. మేడం మేడం అన్న ఎవరో చూడు, అడుగు ఇష్యూ అయింది. అడుగు పక్కరాయా కొద్దిగా స్ప్రెడ్ డౌన్ అన్న సార్, కొద్దిగా స్ప్రెడ్ డౌన్ అన్న. రెడీమేడ్ చూడండి. నమస్కారాలు, ధన్యవాదాలు. విచ్చేసిన రజక ఉద్యోగ సోదర సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం నిజంగా చాలా ఆనందకరంగా ఉంది. అందరూ తమ తమ సమస్యల కోసం ఐకమత్యంగా కూడి మరి గలం విప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా సంతోషం. ఎందుకంటే ఏ సామాజిక వర్గం అభివృద్ధి చెందాలన్నా, గౌరవ మర్యాదలు మనకి దక్కాలన్నా అడిగితే రావు, ఐకమత్యంగా గళం విప్పితే మాత్రమే వస్తాయి. ఈరోజు ఆ గళాన్ని విప్పడానికి ఇంతమంది ఐక్యమై మాట్లాడుకుంటున్నారు. చాలా సంతోషం. అయితే ఇందాక రామారావు గారు అన్నట్టు ఇప్పుడు ఒక్కడు కాదు, ఇద్దరం ఉన్నాము. బలం పెరుగుతూ ఉంది, అది మనం గమనించాలి. ప్రభుత్వాలు మన పట్ల ఎంత నిబద్ధతగా ఉన్నాయో అన్నది గడిచిన 5 ఏళ్ళు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మన పట్ల, బీసీల పట్ల ఉన్న ప్రేమని చాటి చెప్తూనే ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు నాకు టికెట్ ఇస్తున్నా, లేదంటే ఉన్నత పదవుల్లో మన వాళ్ళందరినీ ఉంచి వారు అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్నా, దాని అందరికీ అర్థం తెలుగుదేశం పార్టీకి మన మీద ఉన్న ఒక నిబద్ధత, నిజాయితీ మాత్రమే. వారు మొదటి నుంచి కూడా నినదిస్తున్న మాట కూడా
బీసీ అనేది మాకు బ్యాక్ బోన్ పార్టీ, బ్యాక్ బోన్ క్యాస్ట్ లాంటి కమ్యూనిటీ లాంటిది, మాకు బ్యాక్ బోన్ గా వ్యవహరిస్తూ ఉంది అని వారు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. వాస్తవానికి కూడా అదే నిజం. కాబట్టి నిజం ఎందుకంటే మొన్న గడిచిన ఎలక్షన్స్ లో మనము అది ఎంతవరకు నిజమో నిరూపణ అయిపోయింది. కాబట్టి మనందరం ఐకమత్యంగా ఉంటే మాత్రమే ఏ ఒక్క అభివృద్ధి అయినా కానివ్వండి, లేదంటే మనకు గౌరవ మర్యాదలు కానీ సాధ్యపడతాయి. మరి ఈ ఐకమత్యాన్ని మనం ఆలోచించుకుంటే నిజంగా అందరం ఐకమత్యంగా ఉన్నామా? ఏదైనా ఒక సాధించుకోవాలి అని అంటే మన వరకు ఎంతవరకు ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు? ఈరోజు సమాజంలో మన పిల్లలు అభివృద్ధి చెందాలి అంటే మన సమాజంలో మన ఈ కమ్యూనిటీ నుంచి ప్రోత్సాహాన్ని అందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదే విధంగా ఈ రోజు నాకు టికెట్ వచ్చిందంటే మన కమ్యూనిటీ మాత్రమే నన్ను అందరాన్ని ఎక్కించడానికి ఎంతమంది ముందుకు వచ్చారు? ఇవన్నీ మనం మనసులో పెట్టుకోవాలి. ఇవి మనం మార్చుకుంటే, ఇవి మనం ఈ స్ట్రెంగ్త్ మనం పెంచుకుంటే అప్పుడు నిజంగా మనకి కదిలించే వాళ్ళు ఎవరు ఉండరు. మనం ఏదైనా అడిగితే జరిగే పరిస్థితికి ప్రభుత్వాన్ని లాక్కురావాలే తప్ప ఎప్పుడు దేనిమే అని అడుగుతూ మాకు ఇది చేయలేదు అది చేయలేదు అనే పరిస్థితిలో మనం ఎప్పుడు ఉండకూడదు. అలాంటి మార్పుకి ఈరోజు నేనే నాందిగా చెప్పుకోవచ్చు. నాకు పొలిటికల్ గా ఒక అద్భుతమైన అవకాశం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది. సామాజిక వర్గాన్ని అభివృద్ధి చెందే విధంగా ఖచ్చితంగా నా వంతు కృషి, శ్రమ నిర్విరామంగా ఉంటాయని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అయితే వీటికి కావాల్సిన విధి విధానాలు ఏం కావాలి, ఏం సమకూర్చాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది మాత్రం మీరందరూ కూర్చుని సమైక్యంగా ఎవరి అభిప్రాయాలు వారు సానుకూలంగా తెలియపరిస్తే ఖచ్చితంగా వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాము. ఇది ఎంత దూరమైనా తీసుకెళ్లడానికి నేను రామారావు గారు సంసిద్ధంగా ఉన్నామని కూడా తెలియపరుస్తూ, ఒక చాకలి ఐలమ్మగా నేను గర్వపడుతూ మరొక్కసారి అన్నదమ్ములందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రదేశాల నుంచి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా సోదర సోదరి మనందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. భోజనానంతరం మీరు కూర్చుని దూరం నుంచి వచ్చారు కాబట్టి ఒకటేసారి మీ అభిప్రాయాల్ని సేకరించి నా దాకా తీసుకొస్తే ఖచ్చితంగా మేము ప్రభుత్వాల దాకా తీసుకెళ్తాము. హైకమాండ్ మేము చెప్తాము, రావాల్సిన మార్పుల పట్ల ప్రయత్నాలు చేద్దాము, చట్టాలను రూపొందిద్దాము. ఇప్పటికే ఎన్నో రకాలైన హామీలు మనకిచ్చినవి కూడా ఖచ్చితంగా దగ్గరుండి నెరవేర్చుకుందామని చెప్తూ మరొకసారి ఇది ఆర్గనైజింగ్ టీం వారందరికీ, రాము గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ మన వైపు నుంచి ఉంటే దాని ఇంపాక్ట్ ఎట్లా ఉండేది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. ఈ నెల 10వ తారీఖున ఐలమ్మ గారి వర్ధంతి కార్యక్రమం జరిగింది. మేడం గారి ఆఫీస్ లో మరి ఆ కార్యక్రమాన్ని చేస్తున్న సమయంలో గతంలో ఎలక్షన్ అప్పుడు మేము ఐలమ్మ గారి విగ్రహం పెట్టాలని చెప్పేసి అడిగితే ఆ రోజు మేడం గారు అన్న ఇంతకు ముందు అడిగారు కదా స్థలం చూసారా అని చెప్పి మేడం గారి ప్రశ్నించడం, మేము 26వ తారీఖు ఈ నెలలోనే ఐలమ్మ గారి జయంతి ఉంది, ఆ రోజు భూమి పూజ చేద్దామంటే భూమి పూజ అయింది, విగ్రహం పెట్టలేమా అని చెప్పేసి అడగడం జరిగింది. అదే మాట తీసుకొని 15 రోజుల్లో రేపు ఈ నెల 26వ తారీఖున ఐలమ్మ గారి జయంతి రోజున గుంటూరు హార్ట్ ఆఫ్ ది సిటీ చంద్రమౌళి నగర్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా రావడం చాలా సంతోషం. ఏ విషయమైనా కూడా మనము అని వెళ్ళినప్పుడు మాటలతో కాదు, పని చేసేటటువంటి నాయకులు మనకు దొరికినందుకు మరి మనం అందరం కూడా ఒకసారి గట్టిగా కథలతో భవిష్యత్తులో వీటన్నిటినీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి మేము డెఫినెట్ గా తీసుకుంటాము, బాధ్యత తీసుకుంటాము. పెద్ద ఆయన దృష్టికి, చంద్రబాబు గారి దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్తాము. ఆ విషయంలో రజక సామాజిక వర్గానికి అన్ని విషయాల్లో కూడా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. రెవెన్యూ కళ్యాణ మండపంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి రజక ఉద్యోగ సంఘం వారు మొత్తం ఉద్యోగులందరూ కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులందరూ సమావేశం జరిగింది. రజక సామాజిక వర్గానికి చెందిన నేను ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది.
వారి సమస్యల్ని వారు ఎదుర్కొంటున్న ఎన్నో రకాలైన అవమానాలని ఈరోజు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఒక ఆత్మీయ సమావేశం, వారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి వారు ఎంతో ఆనందంగా సన్మాన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. అయితే ఇప్పటికే వెనకబడిన కులాల వారు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల్ని పరిష్కరిస్తూ వస్తూ ఉన్నాము. మొన్న బీసీ డిక్లరేషన్ ఫామ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు రక్షణ చట్టాన్ని కానివ్వండి, లేదంటే రజకుల్ని ఎస్సీలోకి చేర్చాలి అనే ఒక చట్టాన్ని కానివ్వండి మేనిఫెస్టోలో కల్పించడం జరిగింది. సో వాటన్నిటి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క హామీని కూడా నిర్వర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పటికే ఉద్యోగుల పరంగా తీసుకుంటే సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పి హామీ ఏదైతే ఇవ్వడం జరిగిందో అది చేశారు. ఇటు ఉద్యోగుల పట్ల కానివ్వండి, సామాజిక వర్గాల పట్ల కానివ్వండి, టీడీపీ గవర్నమెంట్కి, కూటమి గవర్నమెంట్కి ఎంత నిబద్ధత ఉందో మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఒక చాకలి ఐలమ్మగా నన్ను ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తమ హక్కున చేర్చుకున్నారు. రజక సామాజిక వర్గానికి చెందిన తమ సోదరిగా వారు నన్ను మనసులో పెట్టుకున్నారు. కాబట్టి వీరందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించి ఘన స్వాగతం పలికి నాకు ఈరోజు సన్మాన కార్యక్రమం చేసినందుకు కూడా దీని నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. గుంటూరు నగరంలో ఈరోజు జరిగిన రాజకీయ ఉద్యోగుల ఆత్మీయ సదస్సు రావడం అనేది ఆనందంగా ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. కర్నూలు, అనంతపురం, నెల్లూరు, కడప, విజయ ప్రాంతాల నుంచి రజక సామాజిక వర్గ పరంగా ఒక ఐక్యత కోసం సమావేశం ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక శుభపరిణామం. ఏదైతే రజక సమాజ వర్గానికి అనేక ప్రాధాన్యత అంశాలు ఉన్నాయో అదే దానికి ప్రకారమే రజక ఉద్యోగులు అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఒక ఐక్యతగా ముందుకు రావడం అనేది వాళ్ళకి ఒక విధంగా మంచిది. మేము రాజకీయంగా కూడా అధికారుల నుండి అనేక వాళ్ళు సమస్యలు కూడా తీర్చడానికి ఇక్కడ మాధవి వర్గాన్ని అనేక ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రజకులకు ఎంత సామాజిక పరంగా అనేక ప్రాధాన్యత అంశాలను తీసుకోవడం జరిగింది. 2014-19లో ముఖ్యమంత్రి ఉన్న సమయంలో రజకులకు ఎస్సీ స్టేటస్ కోసం అధ్యయన కమిటీ వేయటం కానీ దానికి కావాల్సిన ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ తెలుగుదేశం పార్టీ చేసింది. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత 2019లో ఈ అధ్యయన కమిటీని క్యాన్సిల్ చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఫండ్స్ రిలీజ్ చేసిందో ఫండ్స్ని కూడా వెనక్కి తీసుకోవడం. అది కాకుండా కూడా ధోబీ గార్డ్స్ నిర్మాణం ఎక్కడెక్కడ ఆపేశారు. బీసీలకు రుణ సౌకర్యం తీసేశారు. బీసీలకు సంబంధించి కార్పొరేషన్ ఉచ్చ విగ్రహాలుగా మార్చి ఒక్క పైసా కూడా రిలీజ్ చేయని విషయాన్ని మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చూసాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్లో నేను కూడా కమిటీ సభ్యుడిగా ఉన్నాను. అన్ని కులాలకు సంబంధించి కూడా అనేక ఇష్యూస్ మేము మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. రజక సామాజిక వర్గ పరంగా కూడా ఒక ఎస్సీ స్టేటస్తో పాటు ఒక టెంపుల్స్లో ట్రస్ట్ బోర్డు మెంబర్స్ దగ్గర నుంచి రుణ సౌకర్యం దగ్గర నుంచి ధోబీ గార్డ్స్ నిర్మాణం దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు మేము పొందుపరచడం జరిగింది. భవిష్యత్తులో వీటన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ పరంగా అన్ని సమస్యలు కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీల పరంగా ఒక నిబద్ధతతో ఉంది. ఆ నిబద్ధతను ఇప్పుడు కూడా మేము ఈ 5 సంవత్సరాలు రాబోయే 5 సంవత్సరాలు కూడా ఆ నిబద్ధతను పాటిస్తామని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ కార్యక్రమాలు